డబ్బయ్యా, డబ్బు కోసం అడ్డమైన గడ్డి కరవడానికి నేను సిద్ధం. వద్దు 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 వద్దు, నేను లాయర్ని. అబద్ధాలు చెప్పడమే గాని వినడం నాకు అలవాట్లేదు. పెట్టేయ్ సార్. ఈ తెల్లటి చొక్కా మీద ఎర్రటి మరక కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా. అవును సార్. ఎలాగోలా దాన్ని పోగొట్టుకోవాలరా. ఓకే సార్. ఆ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈదులో వాళ్ళ దిష్టి, రాముడు దిష్టి, కాముడు దిష్టి. టీవీ పేరెంట్ కూడా అంత అలా అవునే, దిష్టి అంతా పోవాలి. అయ్యో ఇట్స్ గాన్, పోయింది. ఎర్ర రంగు సిరా మనకు కనపట్టం లేదు. సారీరా, రియలీ సారీ. కొత్త పనోడా? నా తమ్ముళ్ళండి. ఏయ్, టవల్ తీసుకురా, చూస్తారంటారా? రండి. లాయర్ గారికి సారీ చెప్పండి. సారీ సార్. సారీ సార్. పదండి. పదండి లోపలికి. నన్ను కూడా తీసుకెళ్ళక. వన్ సెకండ్, సారీ రా. కమ్. ఇదిగోండి టవల్. అరే, టవల్ దమ్మంటే చీర తీసుకొచ్చావేంటయ్యా? ఓ, ఇది చీర. ఉండండి, టవల్ ఏదో ఒకటి తగలేవయ్యా. ఇదిగో, సార్కు కూల్ డ్రింక్ తీసుకురా. అలాగే. ఏంటి? కూల్ డ్రింక్, కూల్ డ్రింక్, కూల్ డ్రింక్ అన్ని మర్చిపోం. అందరింతేనా మీ కొంపలో? సర్లేరా, నువ్వు పద. లక్ష్మి, పోర్టుకోలో ఫినాయిల్ తో కడిగించు. అలాగేనమ్మా. ఇప్పుడు ఆ పెనాయిల్కి ఏం తొందర లేదు. కూల్ డ్రింకులు కావాలంటే అర్జెంట్ గా గ్లాసులు తీయి. ఈ కూల్ డ్రింక్ బాటిల్ ఎక్కడ సచ్చిందో, అన్ని కలగా పొలకం. పని పూర్తి కాకుండానే సగంలో వెళ్ళిపోతుంది. అన్ని నేనే చేసుకు సావాలి. ఈయన మతి మరుపుతో చచ్చిపోతున్నాను. ఇంతకీ నేను చెప్పింది ఏం చేసావురా? మొత్తం రెడీ చేశాను రా. కూల్ డ్రింక్ అండి. పటో నాకొద్దు. ఉంచు, అది కూడా నేను తాగుతా. ఏంట్రా తెల్లగా ఉంది? ఎంత డ్రింక్ రోజుకో కలర్ లో వచ్చి సత్తుంది. తాగండి. బాబు గారు, నేను అట్టుకొచ్చాను కదా, మళ్ళీ నువ్వు తెచ్చావెందుకు? నేను తీసుకొచ్చింది ఫినాయిల్. ఇది పెనాయిలా? ఆ వాసన వస్తుంది, పెనాయిలే. తీసుకోండి బాబు మీ గారు. ఇద్దరు మొగుడు పెళ్ళాలేనా? అయితే ఇద్దరు కలిసి దొప్పించుకోండి. నాకేం అక్కర్లేదు. పడి. తాగేవాడి చెడ దొబ్బావు. రై, గెట్ అవుట్, గెట్ అవుట్ ఐసే. ఇడియట్స్. సారీరా. ఏమి సారీరా? ఒక్క క్షణం ఆ బాండాన్ని ఆలస్యం ఉంటే నేను పైకి దొప్పించుకునేవాడిని. నీ స్థానంలో మీ అమ్మాయిని కంపెనీ ఎండిగా అపాయింట్ చేయడానికి డాక్యుమెంట్స్. ఇది గీతా ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ ఫార్మ్ నుంచి ప్రొప్రైటర్ కన్సర్న్ గా మార్చే డాక్యుమెంట్స్. బట్ ఇంతకీ నీ డెసిషన్ మీ పార్ట్నర్స్ కి చెప్పావా లేదా? అందుకే కదరా రేపు ఉదయం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కాల్ ఫర్ చేశాను. సరే, నేను బయలుదేరుతాను. నా కోర్టు టైం అయిపోయింది. ఎప్పుడొచ్చినా ఇంత హడావిడిగా వస్తావేంట్రా? నా సంగతి నీకు తెలుసు కదా. నా ఫీజు కోర్టులో గంటకి 10,000. మరి నా దగ్గర ఫీజే తీసుకోవు. వియ్యంకులు కాబోయే వాళ్ళం రా. నీ దగ్గర నాకు ఫీజు ఏమిటి? ఓకే రే, అదేంటో తెలుసా నీకు? అవునరా, ఏంట్రా ఇది? నాకు తెలియకే కదా, నిన్ను అడిగాను. అదో నాకు తెలుసు. చెత్త వేసుకునే పొట్ట. హలో, అలాగే. సిగరెట్ అయిపోయి సెల్ వేసాడు. వీడికో విషయం తెలీదు. ఏంటది? చెత్త ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదు. ఆవిడెవరు? నీకు ఈ విషయం తెలియదు. లక్ష్మీదేవి ఉంటే డబ్బు. డబ్బులా? అయితే చెత్తపుట్టు బయటేద్దాం. పారబోసేద్దాం, అక్క మెచ్చుకోండి. మరే ఈ వేషంతో మనల్ని అక్క ఎంత మెచ్చుకుంటుందో. మీరు అక్కడే ఉండండి సార్, మేము వచ్చి సారీ చెబుతాం. అమ్మో, ఇప్పుడు చెప్పిన సారీ చాలు. ఉండండి సార్, చెప్పండి సార్, సారీ సారీ చెబుతాం. సార్, సారీ ఉండండి. నాయనా, మీరు దండం పెడతాను. మీరు మాత్రం రావద్దు. నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా అవునా? నేను రాసిన ఉత్తరం అందలేదా? 1 minute. వడ్డానం గారు పిలిచారా? పోయిన వారం మీకు ఒక ఉత్తరం ఇచ్చి పోస్ట్ చేయమన్నాను. పోస్ట్ చేశారా? వారం క్రితం ఇచ్చిన ఉత్తరం ఎప్పటిదాకా పోస్ట్ చేయకుండా ఉంటానా? అప్పుడే చేసేసాను. మరి అందలేదని చెప్తున్నారు. నా మీద నమ్మకం లేనప్పుడు నాకు ఎప్పుడు ఉత్తరాలు ఇవ్వకండి. ఇదిగో ఆ ఉత్తరం. మీరు ఓరి బాబోయ్, ఇంత మతి మరిపోయింట్రా నాయనోయ్.
డియర్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు మనమందరం పార్ట్నర్స్గా ఈ కంపెనీని రన్ చేశాం. ఇప్పుడు దీన్ని ఓనర్షిప్ కన్సర్న్డ్గా చేంజ్ చేసి మా అమ్మాయిని ఎండీని చేద్దాం అనుకుంటున్నాను. మనందరం విడిపోవాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. లెట్ us సెటిల్ ది అకౌంట్స్ అండ్ కంప్లీట్ ది ఫార్మాలిటీస్. అలాగేనండి, మేము బయలుదేరుతున్నాం. ఉంటాను. వడ్డాణం గారు, అమ్మా ఆయనకు ఆఫీస్ లో అర్జెంట్ గా పనేదో ఉందట. ఆహా. మనల్ని అక్కడికే రమ్మన్నారు. అందరం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం. సరే. మా తమ్ముళ్ళేరి రెడీ అయిపోయారా? ఆల్రెడీ అవడం అయిపోయింది, ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవడం అయిపోయింది. అదేంటి? అమ్మాయి గారికి ఎయిర్పోర్ట్ లో బోల్డ్ దిష్టి తగులుద్దంట, అందుకని గుమ్మడికాయ తీసుకుని అమెరికా వెళ్ళారు. అమెరికాకి వెళ్ళడం ఏంటండి? అమ్మాయి గారికి అమెరికాలో బోల్డ్ దిష్టి తగులు ఉంటదట, అందుకని గుమ్మడికాయ తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్ కి గుమ్మడికాయ ఏంటండి? అయినా లోపలికి ఎలా చేయరు కదా. ఎయిర్పోర్ట్ వాళ్ళకి మస్కా కొట్టి గుమ్మడికాయతో సహా ఎయిర్పోర్ట్ లోకి దూరిపోయే ఉపాయం నేనే చెప్పాలని పంపించాను. నా తెలివితేటలే వాళ్ళకి శ్రీరామరక్ష. ఈడెవడరా బాబు ఎర్రోడు ఎలక్ట్రిక్ కొనుక్కుంటున్నావేంటి? ఆడి సామెతలు ఆడికి అర్థం కావు కానీ అసలు మేము ఎందుకు వచ్చామంటే మా అక్క కూతురు అమెరికా నుంచి విమానంలో దిగుతుంది. దిష్టి తెద్దామని గుమ్మడికాయ తెచ్చాం. నేరుగా విమానంలోనే దిష్టిస్తావా? ఏయ్, దాంట్లో బాంబు ఉందేమో చెక్ చేయాలి. బాంబా? బాము ఉంటే మేమెందుకు పట్టు తిరుగుతాండి? మానవ బాంబేమో పక్కన నుంచోండి, చెక్ చేయాలి. మీ డ్రెస్ భలే ఉంది. రోజుకి ఎంత అంటే అద్దె? బుర్రలోనే అనుకున్నాను, పైన కూడా ఏం లేదు. ఏం షాంపూ వాడతారు? అది పెట్టుకోండి. ఇప్పుడు వెళ్ళొచ్చు మనం. ఆపుంటుంటే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ ఎక్కడ ఉన్నారు? కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు. అలాగే. అమ్మా తొందరగా వచ్చే, మళ్ళీ బస్సు వచ్చే టైం అయింది. అది బస్సు కాదండి, ఎయిర్ బస్సు. మీ మత మరుపుతో చచ్చిపోతున్నాను. ఈ బస్సు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చేస్తున్నారు. కొత్తగా ఈ పేరు ఎప్పుడు పెట్టారో? ఏమండి? యాండి? యాండి? ఏమైందండి? మనం మోసపోయాం గీత. అంటే బిజినెస్ పార్ట్నర్స్ చీట్ చేశారు. ఎప్పుడైతే పార్ట్నర్స్గా విడిపోదామని మీటింగ్ కాల్ఫర్ చేశారో అప్పుడే వాళ్ళలో తేడా వచ్చేసింది. అకౌంట్స్ మొత్తం తారుమారు చేసేశారు. ఏమిటండి మీరనేది? అవును గీత, మనకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నట్టు అకౌంట్ చూపించారు. ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఎందుకు చేయలేము? వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు నన్ను చీట్ చేయడం. లీగల్గా ప్రొసీడ్ అవుతాను. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం వరి అవుతావు. మనిషి డబ్బును సంపాదిస్తాడు, కానీ డబ్బు మనిషిని సంపాదించదు. నేనుండగా అమ్మాయికి నీకు ఏ లోటు రాదు. చూడు, ఈ విషయాలన్నీ అమ్మాయికి చెప్పి అనవసరమైన టెన్షన్ పెట్టదు. పద, అమ్మాయి వచ్చి ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్కి వెళ్దాం. పద. విమానం వచ్చే టైం అయిపోయింది. అక్క బావ ఇంకా రాలేదేంటి? డాక్టర్ గారు, ప్రాణభయం తప్పిందమ్మా. తల మీద బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళారు. కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందమ్మా. ధైర్యంగా ఉండమ్మా. ప్రాణభయం లేదన్నారు కదా, నీకేం భయం లేదు. మేమంతా ఉన్నాం కదా. నా సంగతి సరేనయ్యా. చిన్నమ్మాయి గారిని తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతోంది. చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. ఎలా తట్టుకుంటుందో ఏమో.
ఇప్పటికీ నమ్మలేకపోతున్నానే. ముందు రోజు కూడా మీ మమ్మీతో మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. అమ్మా ఒక్క నిమిషం కూర్చో. ఏంటంకల్? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో చెప్పకూడదు, కానీ చెప్పక తప్పట్లేదమ్మా. పర్లేదంకల్, చెప్పండి. మీ నాన్నని బిజినెస్ పార్ట్నర్స్ చీట్ చేశారమ్మా. వ్యాపారంలో నష్టాలు చూపించారు. అప్పులు తీర్చడానికి మీ ఆస్తులు జప్తు చేయవలసిందిగా కోర్టు డిగ్రీ పాస్ చేసింది. ఆఖరికి ఈ ఇల్లు కూడా నీకు మిగలకుండా చేశారమ్మా. నువ్వు కట్టుబట్టలతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. బాబాయ్, ఇదంతా మా వల్లే జరిగింది. మేము రాకుండా ఉన్నా బాగుండిపోరు. మీ ఇంట్లో అడుగు పెట్టు, అక్కడ పొట్టన పెట్టుకున్నావు. చచ్చా, ఏమిటా మాటలు? లేదు బాబాయ్, మా అక్క మా కోసం అమెరికా నుంచి వెతుక్కుంటూ వచ్చింది. మా బావ మమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడు. తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. మేము బతకం, చచ్చిపోతాం. ఊరేయ్ రాముడు రారా, ఏ రైలు కింద తలపెట్టి చచ్చిపోతాం. ఏమిటా పిచ్చి మాటలు? మమ్మల్ని ఆపొద్దు బాబాయ్. అక్కే పోయాక మేము ఎవరి కోసం బతకాలి? మీ అక్క కూతురు కోసం బతకలరా? ఆ పిల్లకి అమ్మా నాన్న లేని లోటు మీరే తీర్చాలి. కష్టం అంటే ఏమిటో తెలియకుండా కంటికి రెప్పలా మీరే కాచుకోవాలి. ఆ తమ్ముడు నా కూతురు ఎంత బాగా చూసుకుంటున్నారో అని స్వర్గంలో ఉన్న మీ అక్క సంతోషపడాలరా? ఇక్కడి నుంచి మీరు బతకాల్సింది మీకోసం కాదురా, మీ అక్క కూతురు కోసం బతకాలి. తొందరగా తేవయ్య బాబు. కొండ కొండ ఏమైంది? శాకోట ఏందండి? ఏ రోజు ఐస్ ముక్క లాంటి ఇటు తినేవాడికి ఒక్కసారి ఏడిట్లు తినేసరికి శాకోట ఏదండి? సాంబార్ ఏది? రే, ఇలాంటి పనులు చేసేటప్పుడు ముందు కూడా చెప్పి చేయండి రా, లేకపోతే చచ్చూరుకుంటానే. అలాగేనండి. తాదా 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 తోనక తోనక దై తాదా 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 తోనక తోనక దై. ఈ ఫోటోలు ఏంటంటే ఒకరికి పెళ్లి చేస్తే ఒకరు ఫ్రీ. ఇందులో ఒకరికి నువ్వు పెళ్లి చేసావనుకో, ఇంకొకరిని నువ్వు చేసుకోవచ్చు. ఏమండి, ఈమె హీరోయిన్ ఇలియానండి. ఈమె సినిమాలు తెగ చూస్తారండి. ఈమంటే నాకు బాగా ఇష్టం అండి. ఆవిడ సినిమా హీరోయిన్ ఇలియానా కాదు నాయనా. ఊరుకోండి సార్, ఈమె పోకిరి హీరోయిన్ ఇలియానా అయితే. మనిషిని బోలిన మనిషి ఉన్నట్టే పేరును బోలిన పేర్లు కూడా ఉంటాయి. మన ఊళ్ళో కొత్తగా వచ్చిన టీచర్ షకీలా ఉంది, ఆవిడ చెల్లెలు. తండ్రి పెళ్లి కొడుకుల వేటలో ఉన్నాడు. కోట్ల ఆస్తి, కానీ ఏం లాభం? పెద్ద అమ్మాయికి ఎవరూ నచ్చట్లేదు. అందుచేత ఇలియానా పెళ్లి లేట్ అవుతూ వచ్చింది. దానికోసం ఫోటోలు నా చేతిలో పెట్టాడు, ఆఫర్ నా సంచిలో పెట్టాడు. ఏమంటే మీరు ఏమనుకోరంటే ఒక్క మాట అండి, పెద్ద అమ్మాయిని కొండగారికి ఇచ్చి ఇలియానాతో అడ్జస్ట్ అయిపోతారండి. అది కుదరదు. పోనీ, ఇంతకాలం నేను వీడి దగ్గర ఇడ్లీ చట్నీ తింటున్న దానికి విశ్వాసంగా త్యాగం చేసి ఇలియానాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, పెద్దమ్మాయిని ఈయన చేసుకోమంటాను. ఇలియానం చేసుకుని ఏం చేస్తావు? అది అస్సలు కుదరదు. ఎందుకని? పెద్ద అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఏంటి ఈ ఊర్లో నాకన్నా అందగాడు ఉన్నాడేంటి? ఆ మాత్రం విశ్వాసం లేకపోతే మనిషి బతకడం కష్టం. గానీ ఆ అందగాడు ఎవరో తెలుసుకుందాం పద. ఏమిటా ఏడుపు? అమ్మాయి లోపల తీసుకెళ్ళి. చూడమ్మా, నీకు మేమున్నాం, ఏ లోటు రానివ్వ. ఈ ఇల్లు నీదే, సరేనా? నీకేదన్నా కావాలంటే నన్ను అడుగు, లేదా మామయ్యని అడుగు. ధైర్యంగా ఉండమ్మా. వీరేనమ్మా, మిడత హోటల్ ఓనర్ వేణు గారు. నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. ఎంత సిగ్గు. ఏమండి, మీరు ప్రేమించిన మన ఊర్లోని ఆ ఒక్కమ్మ గాడు ఎవరు? ఆయన పేరు పేరు ఆయన పేరు పేరు ఆయన పేరు చెప్పదు కానీ మనం పోదాం పద. ఆయన పేరు స్టాలిన్.
రిటైర్ అయిపోయిన ఎలా ప్రేమించావమ్మా? స్టాప్ ఇట్. ప్రేమకు రిటైర్మెంట్ లేదండి. ఓకేనమ్మా, నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావమ్మా? ఏమనుకుంటున్నావు? నరికేస్తా నిన్ను. ఎవడా నువ్వు? ఎందుకు కొడుతున్నావురా? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటా. అడగడానికి నువ్వెవరవయ్యా? అది నీ పెళ్ళం కాదురా, ఒక స్త్రీ. స్త్రీ అంటే ఎవరనుకున్నావురా? నుదుటిన బొట్టు పెట్టుకునేది, కళ్ళ కాటుక పెట్టుకునేది, చేతికి గాజులు వేసుకునేది, జల్లో పూలు పెట్టుకునేది, ఇదేంటిది జాకెట్ వేసుకునేది, 7 గజాల చీరని 7 నిమిషాలు కష్టపడి కట్టుకునేదిరా స్త్రీ అంటే. అదిరా ఆడదంటే, అదిరా స్త్రీ అంటే, అదిరా మహిళ అంటే. ఎప్పుడు ఆడదాని మీద చేయి చేసుకో. ఆయన ఒక గొప్ప ఆదర్శవంతుడిలా కనిపించాడు. గుండెల్లో దూరిపోయి గిలిగింతలు పెట్టేశాడు. ఫీలింగ్ అర్థం చేసుకో. చూడమ్మా, స్టాలిన్ కు పెళ్ళంటే పడదు. ముందు అతని నీ ప్రేమలో పడేటట్టు చేసుకోవాలి. పడతాడా? పడేలా చేసుకోవాలి. ఎలా? అది అది కదా మాడి తిరిగి ఇలా అందుకని ఓ పని చేద్దాం. రేయ్, ఎప్పుడు ఇంట్లో ఉంటే అవే ఆలోచనలతో అమ్మాయి బాధపడుతుంది. కాస్త బయటకు తీసుకెళ్ళి అమ్మాయిని సంతోష పెట్టండి రా. ప్రేమించలేదన్న నేరానికి ఒక అమ్మాయి మీద యాసిడ్తో దాడి. అంకుల్ అంకుల్, ఈ లెటర్ ఆంటీ ఇమ్మంది. ఏంటిరా? అదిగో ఆంటీ. ఓహో. పలకా బలపంలా పేపరు పెన్నులా కలుసుందాం రా, ప్రేమించుకుందాం రారా, ప్రేమతో నీ షకీలా. పిచ్చిదానికి తెలియదేమో మనకి ప్రేమలు పెళ్ళిళ్ళు పడవని. నో, నేనిచ్చిన సలహా ఫెయిల్ అవ్వడం నా చరిత్రలో లేదు. ఈసారి ఓ అద్భుతమైన ఐడియా ఇస్తా, అది నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇలియానా నా సొంతం అవుతుంది. బాబాయ్, ఏంట్రా? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నారు? ఏంటి విషయం? పెళ్లి గురించి. పెళ్ళా? ఎవరికి? మన కావి పెళ్ళే. కావ్యకు పెళ్ళా? అదేంట్రా? తను అమెరికాలో పుట్టి పెరిగింది, పెద్ద పెద్ద చదువులు చదువుకుంది, కారుల్లో విమానాల్లో తిరిగింది. అందుకే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. కానీ మీరు ఆశ పెట్టారు కదరా. అక్క బతుకున్నప్పుడు పరిస్థితి వేరు,
ఇప్పుడు పరిస్థితి వేరు. కావ్య కూడా తన చదువుకి అందానికి తగ్గవాడిని చేసుకోవాలని ఆశలుంటాయి కదా. ఉంటుంది సరేరా, కానీ మేం బతకాల్సింది మా గురించి కాదు, కావ్య గురించి అని నువ్వే చెప్పావు కదా బాబాయ్. ఊరంతా మెచ్చుకునేలా ఘనంగా పెళ్లి జరిపిస్తాం. ఎంత ఖర్చైనా పర్లేదు, కావాలంటే పొలాలన్నీ అమ్మేద్దాం. మనయే. మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకుని నేను మాత్రం కాదంటానా? అలా కానివ్వండి. ఇక చూసుకో బాబాయ్. పదరా. బాబాయ్ చెవుల మీద వేసుకోవాలంతే. ఏంట్రా కబురు చేశారు? బాబాయ్ చూడు, పెళ్లి కొడుకుని తీసుకొచ్చాం. ఈయన అబ్బబ్బే, ఈయన పంతులు గారు, ఏమన్నా చెప్పండి. నమస్కారం అయ్యా. ఆ, అబ్బాయిలు చెప్పినట్టుగానే గొప్ప అమెరికా సంబంధం తీసుకొచ్చాను. అమ్మాయి బాగుంటే కానీ కట్టం లేకుండా చేసుకుంటా ఉన్నారు. తాతయ్య, ఏంటమ్మా? ఏంటి తాతయ్య పెళ్లి సంబంధం అంటున్నారు? నీకేనమ్మా అమెరికా సంబంధాలు తీసుకొచ్చారు. తాతయ్య, నాకు పరాయి సంబంధాలు ఏం చూడొద్దు. అంటే నీ ఉద్దేశం? నేను ఈ ఇంటి కోడలు అవుదాం అనుకుంటున్నాను. ఇలా రండి రా. నోదరండి, ఏంటి బాబాయ్? నోదరండి, రండి. పంచదార పోస్తున్నాయండి బాబాయ్. మీ అక్కకి పెళ్లి కుదిరిందిరా. అవునరా, మీకు అమెరికా బాగా వస్తున్నాడు. అమెరికా బాగా వస్తున్నాడంట. కాదు కడగండి. ఈ బెల్లం ముక్క బాగా నోట్లో పెట్టరా. రండి. అక్క, రావుడు, కావుడు, అక్క బాగున్నారా? బాగున్నా అక్క. గీతమ్మా, ఇక్కడ ఉన్నావా? ఏంటమ్మా మధ్యలో దిగిపోయావు? ఇళ్ళెవరు? వీళ్ళే నా తమ్ముళ్ళు. తమ్ముళ్ళ ఇళ్ళు అన్నయ్యలా ఉన్నారు. ఆ చెప్పేంటి జేబులో పెట్టుకున్నారు? చెప్పా, ఇది సెల్లనుకుని అక్కడి నుంచి మోస్తున్నాను. రెండో చెప్పు ఎక్కడ పెట్టుకున్నారో చూసుకోండి. ఒకటే కొని ఉంటాడు. చెప్పు సంగతి తర్వాత, ముందు సెల్ల ఎక్కడ పోయిందో ఎత్తుక్కోవాలి. వీడేవిడెక్క తవ్వకాల్లో దొరికిన వాళ్ళే ఉన్నాడు. వడ్డాణం గారని బావగారి దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఓహో, నమ్మకస్తుడే. పాపం మధ్యలో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి మతిమరుపు వచ్చింది. మరణం వచ్చిండే ఇంకా బాగుండేది. నువ్వు ఆగరా. నువ్వు పదక్క, నీకోసం ఇంట్లో పిన్ని బాబాయ్ వెయిట్ చేస్తున్నారు. దీర్ఘ సుమంగళి భవ. బాగున్నారా బాబా? బాగున్నానమ్మా. ఎన్నాళ్ళని బాయా దీన్ని మనం చూసి. అల్లుడు గారు రాలేదేంటి? ఆఫీస్ పని మీద హైదరాబాద్ లోనే ఉండిపోయారు. మన మనోరాలేది అమెరికాలో ఉంది. నీ ప్రయాణం బాగా సాగిందమ్మా? అన్ని బయట నుంచోబెట్టి మాట్లాడాలా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. రామారా. పదక రండి. అవును, వడ్డాణం గారేరి?
ఇదిగో వస్తున్నాడు. కారు డోర్ అటుంటే ఇల్లు అటు అనుకుని వెళ్ళిపోయాను. కారు చెరువు ఎదురుకుండా ఆగుంటే చెరువులో పడేవాడు తోలు తీరిపోయాడు. అయ్యో నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు? అందరం కలిసిలా భోంచేసి ఎన్ని రోజులైందో. టాయిలెట్ ఉంది కదా అని అస్తమానం వెళ్ళాం కదా. ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏంటో నీకు. నీ కూతురు కావ్య ఎలా ఉంది? బాగుంది బాబాయ్. అక్క కావ్యకి మేము గుర్తున్నావా? గుర్తుండడం ఏమిట్రా, మీరంటే దానికి చాలా ఇష్టం. ఆ, మీ ఇద్దరి ఫోటోలు చూపించాను, మావయ్యలు చాలా అందంగా ఉన్నారని మురిసిపోయిందిరా. మా ఫోటోలో చూపించా అక్క. ఏమిటి ఈ ముఖాలేనా దానికి నచ్చింది? ఏదో సామెత చెప్పినట్టు. ఆ సామెత ఏదో నేను చెప్పనా? అరవకే కుక్క అంటే నాకు ఇష్టం, నీ పిక్క అన్నట్టు. పిక్క అంటే జ్ఞాపకం వచ్చింది. మామిడి ముక్కలు పచ్చడి పెట్టారు, తీసుకొస్తాను. పట్రా. ఈ మధ్య తీసిన అమ్మాయి ఫోటోలు ఏమైనా ఉన్నాయా? చూపిద్దాం మర్చిపోయాను. వడ్డాణం గారు. ఏంటమ్మా ఏంటండి ఇది? ఏమైంది? మొహానికి షేవింగ్ క్రీమ్ అండి. ఓహో, ఇందాక నుంచి ఏదో మర్చిపోయినా ఏంటో అని ఆలోచిస్తున్నాను. గడ్డం గీసుకోలేదన్నమాట. కోడి గుడ్డెట్టినా పిల్లి గడ్డం వేసినా ఒకటే అని ఇందుకే అన్నారు. ఎంతో తలా తొక్కలేని సామెతలు. దాని అర్థం ఏంటో చెప్పు. దాని అర్థం తెలుసుకుంటే నీకు విరోచనాలు పెట్టుకుంటా. సర్లే గాని ముందా గడ్డం గీసుకుని బ్యాగ్ లో అమ్మాయి ఫోటోలు ఉన్నాయి, తీసుకొచ్చి మా తమ్ముళ్ళు చూపించండి. అలాగేనమ్మా. రండి రా, ఒక ఫోటో వేసుకుందాం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు బాబాయ్? మనందరం కలిసి భోజనం చేసినందుక. నువ్వు చెప్పు బాబాయ్. మీ అక్క తన కూతురు గురించి అదే పనికి ఎందుకు చెప్తుందో తెలుసా? నీకు తెలుసా? దాన్ని మీకు ఇచ్చే ఉద్దేశం ఉందిరా. మా ఇద్దరికేనా? ఇద్దరికి ఎలా ఇస్తుందిరా? ఎవరికో ఒకళ్ళకే. నీకు తెలుసు బాబాయ్? అస్తమానం దాని గురించే మాట్లాడుతుందంటే దాని అర్థం ఏంటి? ఇదే నిజమేనంటావు బాబా? ముమ్మాటికి నిజమేరా. ఒరే వెంకయ్య, అయ్యా మాట ఉండరా, వస్తున్నా. నీకు విషయం తెలుసా? ఏంటి? అక్కకి నీకంటే నేనంటేనే ఇష్టం. బుజ్జి నాకు ఇచ్చేసేసుద్ది. నీకన్నా తెలివేనండి, నాకు ఇవ్వకుండా నీకు అలాగిస్తారా? ముయ్యి. అబ్బాయిలు, ఇదిగో అమ్మాయి ఫోటో. అచ్చ అమ్మ పోలిక, మెరుపు తీగ. దేవస్థానం రాయించిన గొన్నెనుగులా ఉంది. నువ్వే చేసుకో. అవును, ఏనుక్కి చీర కట్టినట్టు. నీకు కరెక్ట్ గా సరిపోదు, నువ్వు చేసుకో. అమ్మాయిని నేను ఒప్పిస్తాను. ఏమిట్రా? ఇదిగో అక్క బుజ్జి ఫోటో లాకర్లో దాసేయి. వడ్డాణం గారు, నేను ఇమ్మంది అమ్మాయి ఫోటోనండి, ఇదేంటి? ఇది అమ్మాయి ఫోటో కాదేంటి? నేను అడిగింది మా అమ్మాయి ఫోటో. ఆ మొక్క నాకు ముందే చెప్పాలి. మీ అమ్మాయి ఫోటోయా, వాళ్ళ అమ్మాయి ఫోటోయా, మా అమ్మాయి ఫోటోయా? మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీ అమ్మాయి ఫోటో కావాలంటే అది రెడీగానే ఉంది. మూలసం కూడా ఉన్నట్టు. ఏది Oh yeah.